బిజినెస్ అనలిస్ట్ అవ్వడానికి చాలామంది కావాలనుకునేది ఎంబీఏ. అసలు యాక్చువల్గా ఎంబీఏ డిగ్రీతో పనే లేదు. చాలామంది ఏమనుకుంటున్నారు, ఎంబీఏ ఉంటేనే బిజినెస్ అవ్వగలరు అనుకుంటున్నారు. కాదు, అసలు డిగ్రీతో సంబంధం లేని రోల్ అనమాట. మీరు ఏ డిగ్రీ అయినా కానీ మీ దగ్గర ప్రాపర్ స్కిల్స్ ఉంటే మీరు బిజినెస్ అనలిస్ట్ అవ్వగలరు. అసలు ఈ బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడు? ఒక బిజినెస్లో ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడం, రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయడం, బీఆర్డీ, ఎఫ్ఆర్డీ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం, అండ్ డెవలపర్స్కి టెస్టర్స్కి బ్రిడ్జ్గా ఉండి ఆ డౌట్స్ని క్లారిఫై చేయడం. అండ్ ఆల్సో అసలు సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ అనలిస్ట్ అటు బిజినెస్ని హ్యాండిల్ చేస్తాడు, ఇటు టెక్ టీమ్ని హ్యాండిల్ చేస్తాడు. తర్వాత బిజినెస్ అనలిస్ట్ మెయిన్గా వాడే టూల్స్ ఏంటంటే ఎక్సెల్, జీరా, కాన్ఫ్లుయెన్స్ ఈ టూల్స్ వాడతారు. రిపోర్టింగ్ టూల్స్ వచ్చేసి పవర్ బిఐ అండ్ టాబ్లెట్ వాడతారు. అండ్ స్కిల్స్ ఏంటంటే కమ్యూనికేషన్, లాజికల్ థింకింగ్ అండ్ క్లారిటీ అయితే కంపల్సరీ కావాలి బిజినెస్ అనలిస్ట్కి. బిజినెస్ అనలిస్ట్ ప్యాకేజెస్ వచ్చేసి 3 lakhs నుంచి 5 lakhs దాకా రీచ్ అవుతున్నాయి యాజ్ ఎ ఫ్రెషర్గా. ఆఫ్టర్ 3+4+ ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్ళకు వచ్చేసి 8 నుంచి 10 lakhs దాకా రీచ్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న రోల్ బిజినెస్ అనలిస్ట్. అటు టెక్ అయినా కానీ, నాన్ టెక్ అయినా కానీ, హెల్త్ కేర్, ఫిన్టెక్ ఏ డొమైన్లో చూసుకున్నా కానీ బిజినెస్ అనలిస్ట్ అయితే కంపల్సరీ కావాలి. అసలు బీఆర్డీ, ఎఫ్ఆర్డీ డాక్యుమెంట్స్ ఏంటంటే బీఆర్డీ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, వాట్ ద సిస్టమ్ నీడ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసే డాక్యుమెంట్ వచ్చేసి బీఆర్డీ అనమాట. ఎఫ్ఆర్డీ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, హౌ ద సిస్టమ్ వర్క్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసే డాక్యుమెంట్స్. సో బిజినెస్ అనలిస్ట్ రోల్స్ చూసుకుంటే బిజినెస్ అనలిస్ట్, సీనియర్ బిజినెస్ అనలిస్ట్, ప్రోడక్ట్ మేనేజర్ అండ్ ప్రోడక్ట్ ఓనర్ అనమాట. ఇలా ప్రాపర్ గ్రో ఉంటుంది. మీకు ఈ క్లారిటీ అయితే ఉంటే మీరు బిజినెస్ అనలిస్ట్గా కెరియర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, ఏ సర్టిఫికేషన్స్ చేయాలి, అసలు ఎలా ఉంటుంది, రూల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఇంకా తెలుసుకోవాలనుకుంటే బిజినెస్ అనలిస్ట్ అని కామెంట్ చేయండి. నేనైతే మీకు ప్రాపర్ డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేసి పెట్టాను, అది నేను మీకు డిఎం చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటి ట్రియో పత్ కెరియర్స్ని ఫాలో చేయడం. థ్యాంక్ యూ.